ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈ రోజు రాలో మనకి సీఎం పంక్ అండ్ ఏజే లీ అండ్ మన సెత్ రోలిన్స్, బెక్కీ లించ్ మధ్య ఒక మంచి ఫేస్ ఆఫ్ జరిగింది. అండ్ చిన్న బ్రాల్ గూడా జరిగింది. బెక్కీ లించ్ అండ్ ఏజే లీ మధ్యలో. అండ్ మన జిమ్మీ ఊసో, జే ఊసో మధ్యలో మళ్ళీ ఆ క్రాక్స్ అయితే చూపించినారన్నమాట ఈరోజు రాలో. అండ్ అంతేకాదు మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్, ద లాస్ట్ రియల్ ఛాంపియన్ జాన్ సీనా గూడా ఈరోజు రాలో వచ్చినారన్నమాట. సో ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్టార్టింగ్‌లోనే మన జిమ్మీ ఊసో, జే ఊసో కనిపిస్తారు. వాళ్ళిద్దరూ ఎరీనాలోకి వస్తారన్నమాట. బట్ అప్పుడు మన ఎలియా నైట్ వచ్చి జే ఊసోతో గొడవ పడుతూ ఉంటాడు. లాస్ట్ వీక్ రాలో నా పైన ఎందుకు అటాక్ చేసినావు అన్నట్టుగా. ఆయన అంతలోనే మనకి అక్కడ అడమ్ పియర్స్ ఆఫీషియల్స్ వచ్చి వాళ్ళిద్దరిని వేరు చేస్తారన్నమాట. సో, మీరు నాతో కలవండి అన్నట్టుగా మన అడమ్ పియర్స్ చెప్తాడు. అండ్ ఎలియా నైట్‌ని అక్కడి నుండి తీసుకెళ్తారన్నమాట. అండ్ ఇక దాని తర్వాత మన జాన్ సీనా ఎంట్రీ తీసుకుంటారన్నమాట. మన జాన్ సీనా థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. అండ్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు మన జాన్ సీనాకి. అండ్ ఫైనల్‌గా మన జాన్ సీనా రింగ్‌లోకొస్తారన్నమాట. రింగ్‌లోకొచ్చిన తర్వాత మళ్ళొకసారి అనౌన్స్ చేపిస్తారు. ఇంట్రడక్షన్ చేపిస్తాడు మన జాన్ సీనా. అండ్ దాని తర్వాత ఇక మైక్ తీసుకొని మాట్లాడతాడు మన జాన్ సీనా. సీనా ఏమంటాడంటే, "ఈ సిటీకి రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీతో కలిసి ఇక్కడ రింగ్‌లో నేనుండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీకు తెలుసో తెలియదో ఇక్కడ చిన్న పిల్లలు గూడా ఉన్నారు. నేను ఈ సిటీలో అంటే ఇక్కడ నేను ఫుట్‌బాల్ ఆడినానని" మన జాన్ సీనా అక్కడున్న ఫ్యాన్స్ అందరికి చెప్తారన్నమాట. అండ్ నాకిక్కడ చాలా మంచి మెమోరీస్ ఉన్నాయన్నట్టుగా మన జాన్ సీనా మాట్లాడతారు. అండ్ ఆ సిటీ గురించి కొంచెం గొప్పగా మాట్లాడతారు. అండ్ ఇక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఇక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గూడా ఉన్నారు. అండ్ ఇక్కడికి గూడా వచ్చినారు కొంతమంది ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడే ఇదే స్టేడియంలో కూర్చొనున్నారు నాకు తెలుసు అని మన జాన్ సీనా అంటారు. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా ఏమంటారంటే తన మేనకోడలు గురించి మాట్లాడతారు. సో, తన బర్త్‌డే ఉంది. తనకి విషెస్ జెప్పాలి హ్యాపీ బర్త్‌డే అని. అని మన జాన్ సీనా చెప్తారన్నమాట. తనిక్కడికి రావాలనుకుంది రాలేకపోయిందని అంటాడు. అండ్ దాని తర్వాత ఆ సిటీ గురించి ఈరోజు స్ప్రింగ్ ఫీల్డ్‌లో జరిగింది. సో, ఆ స్ప్రింగ్ ఫీల్డ్ అనేది జాన్ సీనాని డబ్ల్యూడబ్ల్యూఈకి తీసుకురావడానికి దోహదపడిందని చెప్తారన్నమాట. హెల్ప్ చేసిందని చెప్తాడన్నమాట. ఆయన దాని తర్వాత అక్కడున్న అలీషా టైలర్‌కి థాంక్స్ గూడా జెప్తాడు. తనని ఇంట్రొడ్యూస్ చేసినందుకు లాస్ట్ రియల్ ఛాంపియన్‌గా. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా ఇగ బిజినెస్ గురించి మాట్లాడతాడు. బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడతాడు. బ్రాక్ లెస్నర్ పేరు తీయగానే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ బూ చేయడం స్టార్ట్ చేసేసినారు. బ్రాక్ లెస్నర్‌ని తిట్టినారన్నమాట. ఫ్యాన్స్ అందరూ బ్రాక్ లెస్నర్‌ని తిట్టినారు. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా బ్రాక్ లెస్నర్ గురించి ఏమంటారంటే, సో, బ్రాక్ లెస్నర్ కొన్ని సంవత్సరాలుగా నా పైన అటాక్ చేస్తుండు. సో, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ వచ్చి నా పైన అటాక్ చేసి నాకు ఛాలెంజ్ చేసిండు రస్సెల్ పాలూజాలో చూసుకుందామని. సో, ఇప్పుడు నేను ఈ ఛాలెంజ్‌కి యాక్సెప్ట్ చేయకపోతే, నో చెప్పేస్తే నాకు కొంచెం ఈజీగా ఉంటది. అంటే ఇప్పుడు నేను హెల్తీగా ఉండొచ్చు. అండ్ నేను సేఫ్‌గా ఉండొచ్చని మన జాన్ సీనా మాట్లాడతారన్నమాట. సో, బ్రాక్ లెస్నర్ గురించి గొప్పగా చెప్తూ ఈ మాట మాట్లాడినారన్నమాట మన జాన్ సీనా. ఈ ఛాలెంజ్‌కి నేను యాక్సెప్ట్ చేయకపోతే నేను సేఫ్‌గా ఉంటానని మన జాన్ సీనా చెప్తారు. అండ్ నాకింకా ఉన్నది కేవలం 6 డేట్స్ మాత్రమే అని మన జాన్ సీనా చెప్తారన్నమాట. ఈ మాట చెప్పగానే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ థాంక్ యూ సీనా అని చాంట్ చేస్తారన్నమాట. అండ్ ఇందుకు సో, దీనికోసం నేనిప్పుడు ఈ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేయాలి. మీకోసం నేను యాక్సెప్ట్ చేయాలి. సో, దీనికోసం నేను ఈ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేస్తున్నా అని మన జాన్ సీనా చెప్తారన్నమాట. అసలు లాస్ట్ రియల్ ఛాంపియన్ అంటే ఎలా ఉండాలి? సో, ఇప్పుడు లాస్ట్ రియల్ ఛాంపియన్ అంటే సో, టైటిల్‌ని హోల్డ్ చేయాలా లాస్ట్ దాకా? లేదంటే తనే నంబర్ 1గా ఉండాలా? తనే మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేయాలా? సో, ఇదంతా ఏం గాదు. లాస్ట్ రియల్ ఛాంపియన్ అంటే తను ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్లేస్‌ని కొంచెం బెటర్‌గా మార్చాలి. సో, బెటర్‌గా మార్చితేనే తనని ఒక లాస్ట్ రియల్ ఛాంపియన్‌గా గుర్తుపెట్టుకుంటారని మన జాన్ సీనా మాట్లాడతారన్నమాట. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా ఏమంటారంటే, ఇప్పుడు నేను బ్రాక్ లెస్నర్‌కి భయపడతానా అని అన్నట్టుగా ఫ్యాన్స్‌కి అడుగుతారన్నమాట. యెస్, నేను భయపడతాను అని మన జాన్ సీనా చెప్తారు. అండ్ దాని తర్వాత నేను బ్రాక్ లెస్నర్‌ని ఓడించగలనా? నేను ఫెయిల్ అవుతాను అన్నట్టుగా మన జాన్ సీనా అడుగుతారన్నమాట. యెస్, నేను ఫెయిల్ అవుతాను అని మన జాన్ సీనానే చెప్తారు. కానీ నేనెప్పుడు వెనక్కి తగ్గను. సో, మీరది గుర్తుపెట్టుకోండి. జాన్ సీనా ఎప్పుడు గివ్ అప్ ఇవ్వడు అని మన జాన్ సీనా చెప్తారన్నమాట. సో, ఈ రస్సెల్ పాలూజాలో నేను చూసుకుంటాను. సో, బీస్ట్ బ్రాక్ లెస్నర్‌ని ఓడిస్తాను అన్నట్టుగా మన జాన్ సీనా చెప్తారు. అండ్ ఈ బ్రాక్ లెస్నర్ నన్నిప్పుడు గాదు, ఎన్నో సంవత్సరాల నుండి నాకు సుప్లెక్స్ సిటీలు ఇస్తున్నాడు. అంటే నన్ను ఇరగదీస్తున్నాడు. బట్ నేను స్టిల్ ఇప్పటికి గూడా లేచి నిల్చున్నాను.
సో ఈ రస్సెల్ పాలూజాలో చూసుకుందాం బ్రాక్ లెస్నర్ అన్నట్టుగా ఒక మంచి వార్నింగ్ అయితే ఇస్తారన్నమాట. అండ్ లాస్ట్‌లో మన జాన్ సీనా ఏమంటారంటే, "నీ చినిగిపోయిన పాయింట్‌ల కంటే నా జార్డ్స్ బెటర్" అంటారన్నమాట. అంటే జార్డ్స్ అంటే ఇప్పుడు మన జాన్ సీనా షార్ట్ టైప్‌లో ఏసుకొస్తారు కదా! జీన్స్ టైప్‌లో. సో నీ జీన్స్ పాయింట్ కంటే నా జార్డ్స్ బెటరు. సో నీకు తెలుస్తది ఈ రస్సెల్ పాలూజాలో అండ్ ఆ సైన్‌ని గూడా అంటే ఫ్యాన్స్ తీసుకొస్తారన్నమాట. సో దాన్ని చూస్తే మన జాన్ సీనా చెప్తారు. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో ఇక్కడే ఈ సెగ్మెంట్, ఈ ప్రోమో అయిపోయింది. అండ్ మెయిన్‌గా డిసప్పాయింటింగ్ ఏందంటే, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ అండ్ జాన్ సీనా మధ్యలో మామూలు మ్యాచ్ కాదిది. సో ఇలాంటి మ్యాచ్‌లో వీళ్ళిద్దరి మధ్య సెగ్మెంట్ లేదు. సో జస్ట్ జాన్ సీనా ప్రోమో కట్ చేసినారు. అండ్ లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో జస్ట్ బ్రాక్ లెస్నర్ ప్రోమో మాత్రమే కట్ చేసినారన్నమాట. ఒంటరిగా ప్రోమో కట్ చేసినారు. సో వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సెగ్మెంట్ లేదని చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. సో ఉంటే మాత్రం వేరే లెవెల్‌లో ఉండేది. బట్ ఇప్పుడు స్మాక్ డౌన్‌లో ఎలాగో మన జాన్ సీనా వెళ్ళలేడు. అంటే ఫైనల్ స్మాక్ డౌన్ అయిపోయింది మన జాన్ సీనాకి. అండ్ దాని తర్వాత ఇక మనకి రస్సెల్ పాలూజానే కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్య సెగ్మెంట్ జరిగే ఛాన్స్ అయితే లేదు. మేబీ ఏమైనా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జరగొచ్చు. సో చూడాలి మరి జరుగుతదా? జరగదా? అనేది. అండ్ దాని తర్వాత మన ఎల్ఏ నైట్ కనిపిస్తారన్నమాట. ఎల్ఏ నైట్, ఆడమ్ పియర్స్ కనిపిస్తారు. అండ్ మన ఎల్ఏ నైట్ నాకు బ్రాన్ కావాలని చెప్తారన్నమాట. అండ్ అప్పుడు మన ఆడమ్ పియర్స్ ఏమంటారంటే, "సరే నువ్వు మ్యాచ్‌లో ఫైట్ చేయి గానీ, నువ్వు ఒక టాగ్ టీమ్ పార్ట్నర్‌ని వెతుక్కో" అన్నట్టుగా మన ఆడమ్ పియర్స్ చెప్తారు. అండ్ అక్కడే మన జే ఉసో కూడా ఉంటారన్నమాట. సో మన జిమ్మీ ఉసో నేమ్ చెప్తారన్నమాట మన ఎల్ఏ నైట్. సో నా టాగ్ టీమ్ పార్ట్నర్ ఎల్ఏ నైట్, జిమ్మీ ఉసో అని చెప్తారన్నమాట. సో ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ లైరా వాల్కేరియా వర్సెస్ మన రోగ్జన్ పెరెజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్‌లో అంటే ఈ మ్యాచ్ స్టార్టింగ్‌లోనే మన రక్వెల్ రోడ్రిగేజ్ ఇంటరప్ట్ చేస్తది. అయినప్పుడు రెఫరీ చూస్తదన్నమాట. రెఫరీ చూసి రక్వెల్ రోడ్రిగేజ్‌ని బ్యాక్ స్టేజ్ పంపిస్తది. అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ కూడా బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతదన్నమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన లైరా వాల్కేరియానే విన్ అయిందన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన లైరా బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉండంగా రెక్వెల్ వచ్చి అటాక్ చేస్తది. రింగ్‌లోకి తీసుకొస్తది. వాళ్ళిద్దరూ కలిసి అటాక్ చేస్తదన్నమాట. అండ్ అప్పుడు లైరాకి హెల్ప్ చేయడానికి బెయిలీ వచ్చిందన్నమాట. సో బెయిలీ వచ్చి రక్వెల్ పైన అండ్ రోగ్జెన్ పైన అటాక్ చేస్తది. వాళ్ళిద్దరిని బయట పడేస్తదన్నమాట. అండ్ దాని తర్వాత లైరా రింగ్‌లోనే ఉంటది. సో తన పైన కూడా అటాక్ చేద్దాం అన్నట్టుగా ఇట్లా చూస్తదన్నమాట. అండ్ లైరా కూడా ఫుల్ భయపడిపోతది. బట్ అటాక్ ఏం చేయదు. అటాక్ చేయకుండా జో టెసిటోర్ దగ్గరికెళ్ళి ఆ కామెంటేటర్స్ దగ్గరికెళ్ళి వాళ్ళతో హగ్ తీసుకొని మన రెఫరీకి గూడా హగ్ చేసుకొని, ఫ్యాన్స్‌కి హగ్ చేసుకొని కొంచెం పిచ్చి పట్టినట్టుగా అంటే ఇప్పుడు కొంచెం ఓవర్ ఎక్సైట్‌మెంట్ అనేది ఉంటది గదా! ఆ టైప్‌లో అందరితో హగ్ తీసుకొని అక్కడి నుండి ఎళ్ళిపోతదన్నమాట. అండ్ కొంచెం డిఫరెంట్‌గా కనిపించింది బెయిలీ. అండ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేసినారు బెయిలీకి. అండ్ ఇక్కడే ఇదంతా అయిపోయిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో మన జిమ్మీ ఉసో అండ్ ఎల్ఏ నైట్ కనిపిస్తారన్నమాట. ఎల్ఏ నైట్ చెప్తారు, "సో ఈరోజు నాకు టాగ్ టీమ్ మ్యాచ్ ఉంది. సో ఈ మ్యాచ్‌లో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు నాకు టాగ్ టీమ్ పార్ట్నర్‌లా రావాలని" మన జిమ్మీ ఉసోని అడుగుతాడన్నమాట మన ఎల్ఏ నైట్. "లాస్ట్ వీక్ నువ్వు నాకు హెల్ప్ చేసినావు. నేను నిన్ను నమ్ముతాను. సో అందుకనే నేను నిన్ను టాగ్ టీమ్ పార్ట్నర్‌లా సెలెక్ట్ చేసుకున్నానని" మన జిమ్మీ ఉసోకి ఎల్ఏ నైట్ చెప్తారన్నమాట. అప్పుడు మన జిమ్మీ ఉసో ఏమంటారంటే, "సో ఇది సరైనది కాదు. మాకు రస్సెల్ పాలూజాలో మ్యాచ్ ఉంది. సో నువ్వు వేరే వాళ్ళని వెతుక్కో" అన్నట్టుగా మన ఎల్ఏ నైట్‌కి చెప్తారన్నమాట మన జిమ్మీ ఉసో. అండ్ దాంతో అక్కడ నుండి ఎల్ఏ నైట్ ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ మనకి న్యూ డే అండ్ గ్రేసన్ వాలర్ రింగ్‌లోకొస్తారన్నమాట. సో వీళ్ళొక ప్రోమోనైతే కట్ చేస్తారు. మన జేవియర్ వుడ్స్‌కి ఇంజ్యూరీ అయిందన్నట్టుగా అండ్ సర్జరీ కూడా జరిగిందన్నట్టుగా అంటే స్టేపుల్స్ కూడా పడ్డాయన్నట్టుగా వీళ్ళు చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత కోఫీ కింగ్‌స్టన్ వర్సెస్ పెంటాగాన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. అండ్ మ్యాచ్ మధ్యలో మన గ్రేసన్ వాలర్ రింగ్‌లోకొచ్చి ఇంటరప్ట్ చేస్తారు. అండ్ మన జేవియర్ వుడ్స్ ఇంటరప్ట్ చేస్తారన్నమాట. అండ్ మన పెంట గ్రేసన్ వాలర్ పైన అటాక్ చేస్తారు. ఓ సూపర్ కిక్ కొడతారు. అండ్ మన జేవియర్ వుడ్స్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ జేవియర్ వుడ్స్ రింగ్ కింద అంటే బయటకెళ్ళిపోతారు రింగ్ పైనుండి. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన పెంట అన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్‌లో మన పెంట పైన న్యూ డే మెంబర్స్ భయంకరంగా అటాక్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి మన జిమ్మీ ఉసో అండ్ జే ఉసో కనిపిస్తారనమాట. మన జే ఉసో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే మన జిమ్మీ ఉసో అక్కడికెళ్తాడనమాట. అండ్ మన జిమ్మీ ఉసో ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే మన జే ఉసో ఏం చెప్పడు. అండ్ చూడు జే ఉసో అంటారనమాట. అంటే ఎల్ఏ నైట్‌కి మ్యాచ్ ఉంది. టాగ్ టీమ్ మ్యాచ్ కోసం బుక్ చేసినారు. సో నువ్వు ఎల్ఏ నైట్‌కి హెల్ప్ చేయొద్దు. మనకి మ్యాచ్ ఉంది. మనం చూసుకుందాం. సో ఎల్ఏ నైట్‌ని పక్కన పెట్టేసేయ్ అని మన జిమ్మీ ఉసోకి చెప్తారన్నమాట మన జే ఉసో. అండ్ అప్పుడు మన జిమ్మీ ఉసో కూడా ఏమంటారంటే
నేను ఆల్రెడీ జేసినాను. నేను ఎల్ఏ నైట్‌కి చెప్పేసినాను. నేను అంటే ఈ మ్యాచ్‌లో ఫైట్ జేయను. నీకు టాగ్ టీమ్ పార్ట్నర్‌లా రానని మన జిమ్మీ ఊసో ఎల్ఏ నైట్‌కి చెప్పినానని జే ఊసోతో అంటారన్నమాట. అండ్ దాని తర్వాత మన జిమ్మీ ఊసో ఏమంటారంటే, "ఇది నాకు నచ్చట్లేదు. ఇదంతా నాకేం నచ్చట్లేదు. నీ సౌండ్ వేరే విధంగా ఉంది. నువ్వు నాకు ఆర్డర్స్ ఇస్తున్నావు. నేనేం జేయాలో నువ్వు నాకు చెప్తున్నావు. ఇది నాకు నచ్చట్లేదు. అండ్ నీ మెడలో ఉలఫాల మాల లేదు. నీ ఆర్డర్స్‌ని నేను తీసుకోవడానికి" అన్నట్టుగా మన జిమ్మీ ఊసో, జే ఊసోకి చెప్తాడన్నమాట. అండ్ ఈ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో, ఇక్కడ ఇది కొంచెం షాకింగ్‌గా అనిపించింది. సో, వీళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నారు స్టిల్. సో, చూడాలి మరి ఏమైతదో. అండ్ నెక్స్ట్ మనకి రింగ్‌లోకి మన సెత్ రాలిన్స్ ఎంట్రీ అవుతారన్నమాట. సెత్ రాలిన్స్ అండ్ బెక్కీ లించ్ ఇద్దరు వస్తారు. సో, ఇద్దరు వాళ్ళ థీమ్ సాంగ్‌లో ఎంట్రీ తీసుకుంటారన్నమాట. వాళ్ళు ఫైనల్‌గా రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చిన తర్వాత మన సెత్ రాలిన్స్ అంటే వెల్కమ్ చెప్తారన్నమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరిని తిడతారు. అండ్ ఫ్యాన్స్ గూడా బూ చేస్తారన్నమాట. అండ్ ఫ్యాన్స్‌ని తిడుతూ, "సో, మీ అందరికి నేనేం వెల్కమ్ చెప్పను. ఈ స్టేడియంలోకి వచ్చిన వాళ్ళకి నేనేం వెల్కమ్ చెప్పను. మీరు డిజర్వ్ కాదు. మీ గురించి అసలు నేను పట్టించుకోనని" మన సెత్ రోలిన్స్ అంటారన్నమాట. అండ్ నేను ఈ నెట్‌ఫ్లిక్స్‌లో చూసే ఫ్యాన్స్ గురించి పట్టించుకుంటున్నాను. సో, వాళ్ళకి నేను చెప్తున్నాను వెల్కమ్ టు మండే నైట్ రాలిన్స్ అని. అండ్ నేను మీ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌ని. నేనొక విజనరీని, రివల్యూషనరీని అని మన సెత్ రాలిన్స్ గొప్పగా మాట్లాడుకుంటారు. అండ్ దాని తర్వాత చూడండి ఇక్కడ ఎవరున్నారో. సో, న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ అండ్ వ్రెసల్‌మేనియా మెయిన్ ఈవెంటర్ అండ్ వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన బెక్కీ లించ్ అని ఇంట్రొడ్యూస్ చేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత మన బెక్కీ లించ్ మాట్లాడడానికి ట్రై చేస్తది. అండ్ అంతలోనే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఏజెలీ అని చాంట్ చేస్తారన్నమాట. అండ్ బెక్కీ లించ్ ఏమంటదంటే, "సో, నేను ఫస్ట్‌గా సీఎం పంక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ బట్ సీఎం పంక్ మాత్రం కొందరు వెనకాల దాక్కుంటాడు. సో, కొందరు వెనకాల దాక్కుంటారు. సో, వాళ్ళ గురించి నేనిప్పుడు మొదటగా మాట్లాడతాను" అని మన బెక్కీ లించ్ చెప్తది. అండ్ అంతలోనే మన ఏజెలీ థీమ్ సాంగ్ ప్లే అయిపోతదన్నమాట. ఏజెలీ థీమ్ సాంగ్‌లోనే మన సీఎం పంక్, ఏజెలీ ఇద్దరు ఎంట్రీ తీసుకుంటారన్నమాట. అండ్ దాని తర్వాత వాళ్ళిద్దరూ రింగ్‌లోకొస్తారు. సో, ఫస్ట్‌గా మన సీఎం పంక్ మాట్లాడతారన్నమాట. సీఎం పంక్ ఏమంటారంటే, "సో, నేనెవ్వరి వెనకాల దాక్కోను. బ్యాక్ స్టేజ్‌లో ఎవరి వెనకాల నేను దాక్కోను. ఫేస్ టు ఫేసే మాట్లాడతాను. సో, నేను మీలాగా వేస్ట్ జేయను. సో, మీలాగా నేను వేస్ట్ జేయను. సో, మీరు చాలా టైమ్ వేస్ట్ జేసిర్రు. సో, ఇక్కడున్న ఫ్యాన్స్‌కి టైమ్ వేస్ట్ జేసినారు. ఎలానో తెలుసా? మిమ్మల్ని మీరు గొప్పగా ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. చాలా లాగ్‌గా ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. సో, అంతా టైమ్ వేస్ట్ యవ్వారం. సో, నన్ను చూడండి. నేను నా భార్య ఏజెలీతో వచ్చినానని" మన సీఎం పంక్ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఏమంటారంటే, "సో, ఇక్కడ ఇద్దరున్నారు. మీ ఇద్దరిలో లీడర్ ఎవ్వలు? సో, ఎవరితో స్టార్ట్ చేద్దాం? సో, మీ ఇద్దరిలో లీడర్ ఎవరో నాకు తెలవదు. సో, ఇప్పుడు లేడీస్ ఫస్ట్ అంటారు కదా! సో, లేడీస్‌తోనే స్టార్ట్ చేద్దామని" మన సీఎం పంక్ అంటారు. అండ్ సీఎం పంక్ ఏమంటారంటే, "సో, మీరిద్దరు 2 ఎంట్రన్స్ తీసుకున్నారు. మేము 2 చెత్త పాటల్ని వినాల్సి వచ్చింది. అసలు మీరు అంటే కలిసున్నారా? అంటే మీరిద్దరు డిఫరెంట్ ఎంట్రన్స్‌లో వచ్చినారన్నమాట. అంటే మీ ఓన్ థీమ్ సాంగ్‌లో వచ్చినారు. బట్ మమ్మల్ని చూడండి. మేమిద్దరం ఒకే ఎంట్రన్స్ తీసుకున్నాం. ఒకే థీమ్ సాంగ్‌లో ఎంట్రన్స్ తీసుకున్నాం. కల్ట్ ఆఫ్ పర్సనాలిటీని నేను షెల్ఫ్‌లో పెట్టేసినాను. అండ్ ఏజెలీ థీమ్ సాంగ్‌లోనే నేను వచ్చినాను. సో, మాకు ఎటువంటి ఈగో లేదు. బట్ మీకు చాలా ఈగో ఉంది. మీ మీద మీకు నమ్మకం లేదు" అన్నట్టుగా మన సీఎం పంక్ బెక్కీ లించ్‌తో అంటారన్నమాట. అండ్ మీ ఇద్దరి మధ్యలో చాలా ఈగో ఉందన్నట్టుగా మన సీఎం పంక్ చెప్తారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ మాట్లాడతారన్నమాట. "సో, నువ్వు మాట్లాడుతున్నావా? సో, సరే. సో, నువ్వొక సెల్ఫిష్ మ్యాన్‌వి. సో, నీ లైఫ్‌లోనే నువ్వు చేసిన ఒక బెటర్ థింగ్ ఏందంటే, నీ పర్సనల్ లైఫ్‌లో గావచ్చు, ఏదైనా గావచ్చు, నువ్వు చేసిన బెటర్ థింగ్ ఏందంటే, నువ్వు ఏజెలీని పెళ్లి చేసుకోవడం" అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ చెప్తారన్నమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ బూ చేస్తారు మన సెత్ రాలిన్స్‌కి. "సో, మీరు హేట్ జేసినా, ఏం జేసినా నేను మీ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌నే" అని మన సెత్ రాలిన్స్ అక్కడున్న ఫ్యాన్స్ అందరికీ చెప్తారు. అండ్ బెక్కీ లించ్ కూడా అంటదన్నమాట. "సో, మీ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి" అని మన బెక్కీ లించ్ చెప్తది ఫ్యాన్స్ అందరికి. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ అంటారన్నమాట, "నీ లైఫ్‌లోనే నువ్వు చేసిన బెటర్ పని నీ భార్యని పెళ్లి చేసుకోవడం. అండ్ ఇంకొకటేందంటే నువ్వు దీనిలోకి నీ భార్యని లాక్కొచ్చినావు. నువ్వు మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేపిచ్చినావు. సో, నీకు తొందరలోనే తెలుస్తది. అసలు ఏజెలీ ఇక్కడికి రాకపోతే బాగుండేది అని నీకు అర్థమవుతది తొందరలోనే" అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ సీఎం పంక్‌కి చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత బెక్కీ లించ్ మాట్లాడుతది. "అసలు ఏజెలీ డబ్ల్యూడబ్ల్యూఈకి రిటర్న్ చేస్తదని ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక్కడున్న ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఏజెలీ వస్తదని." అండ్ ఏజెలీ వచ్చింది సరే.
సో, ఏజెలీ కొన్ని విషయాలు చెప్పింది కదా! స్మాక్‌డౌన్‌లో. తనకి మెడికల్ ఇష్యూస్ ఉన్నాయని. సో, ఇప్పుడు తన మెడ బానే ఉందా? సో, తను ఫైట్ చేయగలదా అన్నట్టుగా ఈ టైప్‌లో బెక్కీ లించ్ ఎక్కిరించేస్తదన్నమాట ఏజెలీని. అండ్ నేను నీ పుస్తకాన్ని చదివినాను. బట్ నువ్వు నా పుస్తకాన్ని చదవలేదు అన్నట్టుగా మన బెక్కీ లించ్ చెప్తదన్నమాట. అండ్ దాని తర్వాత మేము ఒక గ్రేటెస్ట్ కపుల్స్ ఈ డబ్ల్యూడబ్ల్యూఈ అన్నట్టుగా బెక్కీ లించ్ మాట్లాడుతది. అండ్ ఈ స్పోర్ట్స్ ఇల్లస్ట్రేట్ మొత్తం చెప్తది. నేనొక గ్రేటెస్ట్ వుమెన్ రెజ్లర్‌ని అన్నట్టుగా. అండ్ నువ్వు అంటే నీకు ఇంజ్యూరీస్ ఉన్నాయి గదా! నువ్వెలా ఫైట్ చేస్తావు అన్నట్టుగా ఈ టైప్‌లో బెక్కీ లించ్ అంటది. నువ్వు 10 సంవత్సరాల తర్వాత వచ్చినావు గదా! సో, నువ్వు 10 సంవత్సరాల తర్వాత ఇక్కడికొచ్చినావు అన్నట్టుగా బెక్కీ లించ్ అంటది. అండ్ అప్పుడు ఏజెల్లీ చెప్తదన్నమాట. సో, నేను 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ రిటర్న్ చేసినాను. అండ్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే ఇప్పుడు నేనెవ్వరో మర్చిపోవద్దు. నేను ఏజెలీని అండ్ నేను కొన్ని ప్లాన్స్ చేస్తున్నాను. ఆ ప్లాన్స్ ఏందో మీరు తెలుసుకోలేరు అన్నట్టుగా మన ఏజెలీ మన సెత్ రాలిన్స్‌తో చెప్తదన్నమాట. అండ్ అప్పుడు మన సెత్ రాలిన్స్ అంటాడు, "ఓహ్! ఇగ లిటిల్ గర్ల్ ఏమో చెప్తుంది వినండి" అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అంటారన్నమాట. "సో, నువ్వేం ప్లాన్ చేస్తున్నావో నేను తెలుసుకోలేనా? సో, సరే అది నేను తెలుసుకోలేకపోవచ్చు. కానీ నీ సీఎం పంక్‌ని మొత్తం నేను చదివినాను. సీఎం పంక్ ఎలాంటి మనిషో నీకు తెలుసా? సీఎం పంక్ బిహేవియర్ ఎలాంటిదో నీకు తెలుసా? నేను చెప్తున్నా విను. సో, సీఎం పంకు మొత్తం ఇడిచిపెట్టి ఎళ్ళిపోతాడు. తనకి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, తనకి సిట్యుయేషన్స్ అనుకూలంగా లేనప్పుడు, తను మొత్తం విడిచిపెట్టి ఎళ్ళిపోతాడు. అండ్ ఈ రస్సెల్ పాలసీలో ఏం జరుగుతుందో తెలుసా? నా వైఫ్ బెక్కీ లించ్ నిన్ను రిప్స్ చేసిన తరువాత, సో, మరి సీఎం పంక్ నీతో ఉంటాడో, ఉండడో నాకు అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ ఈ టైప్‌లో మాట్లాడతారన్నమాట. అంటే కొంచెం ఇన్సల్ట్ చేస్తారు వేరే లెవెల్‌లో సీఎం పంక్ నిన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోతాడు అన్నట్టుగా. అండ్ దాంతో మన ఏజెలీకి కోపమొస్తది. అండ్ ఆ కోపంలో మన సెత్ రాలిన్స్ పైన కొడతదన్నమాట. చెంప పైన కొడతది. అండ్ మన బెక్కీ లించ్ వైపు చూస్తాడన్నమాట సెత్ రాలిన్స్. సో, చూసినావా ఆ ఏజెలీ నన్ను కొట్టింది. నువ్వు ఆ ఏజెలీ పైన అటాక్ చేయన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అంటాడన్నమాట. బట్ అప్పుడు బెక్కీ లించ్ ఆ మాట వినదు. మన సెత్ రాలిన్స్ మాట వినదు. రింగ్ దిగి బయటకెళ్ళిపోతది. సో, మీరిద్దరు ఒక ఫేజ్‌లోనే లేరు. సో, మీరెలా గెలుస్తారన్నట్టుగా మన సీఎం పంక్ కొంచెం ఇన్సల్ట్ చేస్తారన్నమాట. అండ్ సీఎం పంక్, సెత్ రాలిన్స్, ఏజెలీ రింగ్‌లోనే ఉంటారు. అండ్ సీఎం పంక్ సెత్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ మన సెత్ రాలిన్స్ రింగ్ బయటకెళ్ళిపోతాడన్నమాట. అండ్ సీఎం పంక్ గూడా మన సెత్ రాలిన్స్ వెనకాలనే రింగ్ చుట్టూ తిరుగుతూ అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తారు. బట్ అప్పుడే మన బెక్కీ లించ్ వచ్చి మన ఏజెలీకి ఒక మ్యాన్ హ్యాండిల్ స్లామ్ కొడతదన్నమాట. అండ్ మన సీఎం పంక్ వెంటనే రింగ్‌లోకొచ్చేస్తారు. అండ్ మళ్ళొకసారి బెక్కీ లించ్ సీఎం పంక్ చెంప పైన కొడతదన్నమాట. సో, ఇదే జరుగుద్ది అన్నట్టుగా బెక్కీ లించ్ చెప్తది. మళ్ళొకసారి చెంప పైన కొట్టి అక్కడి నుండి రింగ్ బయటకెళ్ళిపోతదన్నమాట. సో, వాళ్ళు రింగ్ బయటకెళ్ళిపోయి సెత్ రాలిన్స్ అండ్ బెక్కీ లించ్ ఇద్దరు కిస్ చేసుకుంటారు. అండ్ మన సీఎం పంక్ ఏజెలీ దగ్గరనే ఉండిపోతారన్నమాట. ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ బ్రాలు ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎల్ గ్రాండే అమెరికానో వర్సెస్ డ్రాగన్ లీ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ అంటే ఎండింగ్‌లో మనకి ఇంకొక ఎల్ గ్రాండే అమెరికానో వచ్చి మన డ్రాగన్ లీకి ఇంటరప్ట్ చేస్తారు. అండ్ అప్పుడు మన డ్రాగన్ లీకి హెల్ప్ చేయడానికి ఏజే స్టైల్స్ వస్తారన్నమాట. ఏజే స్టైల్స్ రాగానే ఆ ఎల్ గ్రాండే అమెరికానో రింగ్ కిందకెళ్ళిపోతాడు. అండ్ మన ఏజే స్టైల్స్ వచ్చి చూస్తాడు ఎక్కడున్నాడు అన్నట్టుగా. అండ్ అప్పుడు కామెంటేటర్స్ అగో ఆ రింగ్ కిందకి దూరిండు అన్నట్టుగా చెప్తారు. అండ్ ఏజే స్టైల్స్ కూడా రింగ్ కిందకెళ్ళిపోతాడు. అటాక్ చేద్దాం అన్నట్టుగా. అండ్ వాళ్ళిద్దరూ రింగ్ బయటకొచ్చేస్తారన్నమాట. ఎల్ గ్రాండే పైన అటాక్ చేస్తాడు ఏజే స్టైల్స్. అండ్ అంతలోనే ఇంకొక ఎల్ గ్రాండే అమెరికానో వస్తారన్నమాట. ఆయన ఒక ఫస్ట్ ఎల్ గ్రాండే అమెరికానో పారిపోతాడు. అండ్ ఇంకొక ఎల్ గ్రాండే అమెరికానో వస్తాడు. ఏజే స్టైల్స్ పైన అటాక్ చేస్తారు. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని రియల్ ఎల్ గ్రాండే అమెరికానో అంటే మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్న ఎల్ గ్రాండే అమెరికానో విన్ అవుతాడన్నమాట. ఈ మ్యాచ్‌లో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇక ముగ్గురు ఎల్ గ్రాండే అమెరికానోలు కలిసిపోతారన్నమాట. సో, ఇక్కడ ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత స్టెఫనీ వాకేర్ వర్సెస్ మన కైరీ సేన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ మనకి బ్యాక్ స్టేజ్‌లో కన్ఫర్మ్ అవుతది. సో, మన ఇయో స్కై వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు స్టెఫనీ వాకేర్ మాట్లాడుకునేటప్పుడు ఆస్కా కైరీ వచ్చి ఛాలెంజ్ చేస్తారన్నమాట. సో, అందుకనే ఈ మ్యాచ్ జరుగుతది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన స్టెఫనీ వాకేర్ ఆస్కా పైన కూడా అటాక్ చేస్తదన్నమాట. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన స్టెఫనీ వాకేర్. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆస్కా అంటే స్టెఫనీ పైన అటాక్ చేద్దామన్నట్టుగా రింగ్‌లోకెళ్తది. అంతలోనే ఇయో స్కై థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. అటాక్ చేయొద్దు అన్నట్టుగా మన ఆస్కాకి చెప్తదన్నమాట. ఆస్కా బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతదిగ. అండ్ మన ఇయో స్కై, స్టెఫనీ వాకేర్ రింగ్‌లో ఇద్దరు చేయగలుగుతారన్నమాట. సో, ఇక్కడే ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతది.
అండ్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్‌లో జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ కనిపిస్తారు. ఫిన్ బాలర్ అండ్ డామ్ మధ్య చిన్న క్రాక్స్ అయితే చూపిస్తున్నారు. ఎల్ గ్రాండే అమెరికానో అవసరం లేదు. వాళ్ళ హెల్ప్ అవసరం లేదన్నట్టుగా. అండ్ చూడాలి మరి వీళ్ళ మధ్య ఏమన్నా గొడవలనేది స్టార్ట్ అవుతాయా? అండ్ దాని తర్వాత రూసెవ్ మన డామ్ దగ్గరకొస్తాడన్నమాట. సో, నెక్స్ట్ నీకోసం వస్తున్నాను. ఆ చాంపియన్‌షిప్ కావాలి అన్నట్టుగా. అండ్ దాని తర్వాత ఇక మనకి మెయిన్ ఈవెంట్‌లో మన ఎలియా నైట్, జిమ్మీ ఊసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. అండ్ మ్యాచ్‌లో మంచిగానే ఫైట్ చేసినారు. మన జిమ్మీ ఊసో బానే ట్రై చేసిండు. ఎలియా నైట్ కూడా మంచిగానే ఫైట్ చేసిండు. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే, ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్. అండ్ ఇగ మ్యాచ్ అయిపోయిన వెంటనే మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ కలిసి మన జిమ్మీ ఊసో పైన అటాక్ చేస్తారన్నమాట. మన జిమ్మీ ఊసోకి ఒక సాలిడ్ స్పియర్ కొడతారు. అండ్ సునామీ కనెక్ట్ చేద్దామని చూస్తారు. అంతలోనే మన జే ఊసో చైర్ తీసుకొని వస్తాడన్నమాట. చైర్ తీసుకొని రాగానే మన బ్రాన్ బ్రేకర్ రింగ్ కిందకెళ్ళి అటాక్ చేద్దామని చూస్తాడన్నమాట. అంటే రింగ్ బయటకెళ్ళి అటాక్ చేద్దామని చూస్తాడు. ఆ చైర్‌తో జే ఊసో మన బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తాడు. అండ్ రింగ్‌లోకొచ్చి బ్రాన్సన్ రీడ్‌ని కొడదామని చూస్తాడు. మన బ్రాన్సన్ రీడే చెయ్యితో చైర్ పైన కొడతాడన్నమాట. ఆ చైర్ కింద పడిపోతది. అండ్ మన బ్రాన్ బ్రేకర్ బానే ట్రై చేస్తాడు అటాక్ చేద్దామని. మన జే ఊసోదే అప్పర్ హ్యాండ్ ఉంటదన్నమాట. జే ఊసో మళ్ళీ చైర్ తీసుకొని బ్రాన్సన్ రీడ్ పైన కొడతాడు. అండ్ బ్రాన్సన్ రీడ్ రింగ్ బయటకెళ్ళిపోతాడు. అండ్ రింగ్‌లో ఆ చైర్‌ని పడేసి మన జిమ్మీ ఊసో దగ్గరికెళ్తాడన్నమాట. ఎలా ఉన్నాడో చెక్ చేస్తాడన్నమాట. అండ్ అప్పుడే అక్కడికి మన ఎలియా నైట్ వస్తాడన్నమాట. ఎలియా నైట్ రింగ్‌లోకొచ్చి ఆ చైర్ తీసుకొని అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తాడు. అండ్ ఒక్కసారిగా వెనకాలకి జే ఊసో తిరుగుతాడన్నమాట. ఎలియా నైట్‌ని చూస్తాడు. అండ్ చూసిన తర్వాత ఎలియా నైట్ ఆ చైర్‌ని పడేస్తాడు. అండ్ మన జే ఊసోనేమో చెయ్యిస్తాడన్నమాట. చెయ్యి కలుపు అన్నట్టుగా ఎలియా నైట్‌కి. చెయ్యి కలుపుతాడు మన ఎలియా నైట్. అండ్ మన జే ఊసో ఇగ మన జిమ్మీ ఊసో దగ్గరికెళ్ళిపోతాడన్నమాట. చెయ్యి కలిపి అటు తిరిగి మన జిమ్మీ ఊసో సైడ్ ఎళ్తాడన్నమాట. అండ్ ఒక్కసారిగా మన ఎలియా నైట్ మన జే ఊసోకి బీఎఫ్‌టీ కనెక్ట్ చేస్తాడు. అండ్ ఇగ మన జిమ్మీ ఊసో ఫుల్ షాక్‌లో ఉంటాడన్నమాట. అండ్ జే ఊసో అక్కడే పడిపోతాడు. అండ్ మన ఎలియా నైట్ ఇగ రింగ్ దిగి బయటకెళ్ళిపోతాడన్నమాట. ఇక్కడే ఈరోజు అయిపోయింది. ఈరోజు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.